హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఈ నట్స్ లడ్డూతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ కావాలనుకుంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక ఫుల్ టీ స్పూను కౌగి అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా మెల్ట్ అవ్వాలండి. నార్మల్గా పాతకాలం సామెత ఉండేది, ఉల్లు చేసిన మేలు తల్లి కూడా చేయదని. కానీ ఒక్క లడ్డు ప్రతిరోజు తీసుకోండి. ఈ లడ్డు చేసే మేలు మీకు ఎవరు చేయరనమాట. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డు అండి ఇది. ఫైబరు, ప్రోటీన్, ఫ్యాట్స్ అన్నీ కూడా మితంగా ఉండి బాడీకి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇన్కేస్ డైట్ చేస్తున్న వాళ్ళకైతే ద బెస్ట్ లడ్డు అండి ఇది. ఆకలేసినప్పుడు అంటే స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఒక్క లడ్డు తింటే వాళ్ళ స్వీట్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. అలాగే వాళ్ళ బాడీకి చాలా స్ట్రెంగ్త్ అనేది ఇస్తుందండి. అలాగే ఈవెన్ పిల్లలకు కూడా చాలా 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 మంచిదండి ఈ లడ్డు. అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా ఆవు నెయ్యి వేసాం కదా, అది హీట్ అయిన తర్వాత కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ గింజలు, అలాగే పొద్దుతిరుగుడు గింజలు ఇవన్నీ వేసేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మనం నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ ఉండే అంతగా ఫ్రై చేసేసుకుంటే చాలండి. మా లడ్డూకి సగం మెథడ్ అయితే అయిపోతుంది. ఇలా మంచిగా రోస్ట్ చేసేసుకుందాం అన్నీ. ఇదిగోండి, ఇలా చక్కగా అన్నీ రోస్ట్ అయిపోయాయి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఓ 2 నోట్లు వేసుకొని చూడండి, కరకరలాడితే ఓకే. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సగం అంటే 2 కప్పులు మనం ఈ నట్స్ తీసుకుంటే 1 కప్పు పక్కకు పెట్టేసుకోండి. 1 కప్పు మటుకి బాండీలో ఉంచండి. ఇప్పుడు ఈ బాండీలోకి 1 కప్ ఆఫ్ డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టండి, బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కోకోనట్ పౌడర్ 1 కప్పు, అలాగే డ్రై కోకోనట్ పౌడర్, అలాగే ఒక 5-6 టీ స్పూన్ల వరకు గసగసాలండి, అవి కూడా అంతే. స్టవ్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ డ్రై కోకోనట్ పౌడర్ అలాగే ఈ గసగసాలు ఈ నట్స్లోకి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే చాలు. ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోతే మంచి అరోమా అనేది వస్తుందండి. ఎప్పుడైతే డ్రై కోకోనట్ పౌడర్ వేసామో అంతే, చూసారు కదా మంచిగా వేగిపోయాయి. ఈ పక్కన ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో అవిసె గింజలు ఒక ఫుల్ కప్పుకి సగం వరకు తీసుకోండి. మరీ తగ్గించొద్దు. 1 కప్పుకి ఒక 1.5 ఇంచ్ తగ్గించి అవిసె గింజలు తీసుకొని ఇవి కూడా అంతే కరకరలాడే వరకు వేయించేసుకోండి. చక్కగా వేగిపోయాయి. 1 మినిట్ వేయించుకుంటే ఇవి 1 కప్పులోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ అవిసె గింజల్ని మిక్సీ పట్టుకోవాలి మనం. ఈ ఖర్జూరం 1 కప్ అయితే తీసుకున్నాను, నాటు ఖర్జూరం తీసుకున్నా, మీరు ఇంపార్టెంట్ తీసుకున్నా ఓకే. అలాగే ఇందాక 1 కప్పు నట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, నేతిలో వేయించుకుని అవి కూడా ఈ 3 ఒక ప్లేట్లోకి పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఈ ఖర్జూరాల్ని వేసేసుకొని దీంట్లోకి ప్యూర్ హనీ అండి, మాకు తెలిసిన అన్నయ్య ఇదైతే తీసుకొచ్చి ఇచ్చారు. అసలు టేస్ట్ అయితే భలే ఉంటుంది. మెల్ట్ అవ్వటానికి కూడా చాలా టైం పట్టిద్ది. వాటర్లో వేసి మిక్స్ చేయగా మెల్ట్ అయ్యిద్ది అనమాట. ప్యూర్ హనీ అయితేనే అలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా పేస్ట్ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అవిసె గింజలను కూడా వేసేసుకొని నట్స్ కూడా వేసేసుకొని మంచిగా, అంటే ఫైన్ పౌడర్ చేయొద్దండి, జస్ట్ ఒక 2-3 సార్లు మిక్సీ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయండి. అలా అయితే సగం వరకు అంటే కొంచెం కచ్చా పచ్చగా అంటారు కదా, అలా బ్లెండ్ అయితే చాలు. ఇదిగోండి ఇలా రావాలి, చెక్క ముక్కలాగా ఇలా జస్ట్ అలా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని ఈ ఖర్జూరం పేస్ట్ని ఒక ప్లేట్లో వేసేసుకొని దాంట్లోకి మనం కచ్చాపిచ్చగా చేసుకున్న నట్స్ని వేసేసుకొని నట్స్ పౌడర్ని, అలాగే దీంట్లోకి విడిగా ఉన్న నట్స్ని, కోకోనట్, గసగసాలు మొత్తం మిక్స్ చేసుకుని వేయించుకున్న మిశ్రమాన్ని కూడా కలిపేసి ఆ ఖర్జూరం అంతా ఈ నట్స్ లడ్డూకి పట్టే విధంగా మంచిగా కలిపేసుకోండి. మొత్తం ఎక్కడ కూడా ఆ పొడి పొడిలాడుతూ ఉండకుండా మనం ముద్ద చుడితే మనకి అదే లడ్డు చుడితే లడ్డు వచ్చే విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఎక్కడ డ్రైగా ఉండకూడదు. ఇలా మొత్తాన్ని స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఇదిగోండి ఇలా అయితే కలిపేసాను. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా
కావు ఘీ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని అయితే ఇప్పుడు లడ్డు చుట్టేద్దాం. నేను చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో నట్స్ లడ్డూని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ నట్స్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఇలా చుట్టేసుకుంటే రోజు కూడా చాలా మంచి ఫుడ్ అయితే తిన్న వాళ్ళం అవుతాము. ఈ లడ్డు కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం నేనైతే లడ్డు చుట్టేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే నార్మల్గా ఈ నట్స్ లడ్డు వచ్చేసరికి ఖర్జూరం వేస్తే వెగటు వచ్చినట్టు అనిపిస్తుంది, నోరంతా కొంచెం కొట్టుకుపోయినట్టు అనిపిస్తుంది ఖర్జూరము తగులుతూ. కానీ ఇది అన్ని మైల్డ్తో చాలా టేస్టీగా మంచి క్రిస్పీగా నోట్లో వేసుకుంటే ఆ పలుకులన్నీ నోటికి తగులుతూ చాలా బాగుందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.